కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. కార్యకర్తల సమక్షంలో రాజీనామా లేఖ విడుదల చేశారు. జీవన్ రెడ్డితో పాటు భారీగా అనుచరులు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో తన ఉనికి లేకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తాను మంత్రి పదవికి అర్హుడిని కాదా అని ప్రశ్నించారు. వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎంతమందిని రేవంత్ రెడ్డి తొక్కుకుంటూ పోతారని నిలదీశారు. గతంలో చంద్రబాబు కేసీఆర్తోనే పోరాటం చేశానని, ఇక నుంచి రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తానని వెల్లడించారు. రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను నీతో తొక్కబడుతూ అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే. నాకు ఎదిరించి పోయేదేంది అంటూ నేను మనం పోయేదేందని చెప్పర్రా. పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అడగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు అడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు, ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నావు అంటూ నేను. నువ్వు అడగదొక్కేది ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అడగదొక్కుతున్నావు అని చెప్పంటూ నేను. 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే. ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి, ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు మన జగిత్యాల నియోజకవర్గం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. కార్యకర్తల సమక్షంలో రాజీనామా లేఖ విడుదల చేశారు. జీవన్ రెడ్డితో పాటు భారీగా అనుచరులు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో తన ఉనికి లేకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తాను మంత్రి పదవికి అర్హుణ్ణి కాదా అని ప్రశ్నించారు. వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎంతమందిని రేవంత్ రెడ్డి తొక్కుకుంటూ పోతారని నిలదీశారు. గతంలో చంద్రబాబు కేసీఆర్తోనే పోరాటం చేశానని, ఇక నుంచి రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తానని వెల్లడించారు. మరి ఇదే అంశం గురించి మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సలాం, చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేయడానికి గల అసలు కారణాలు ఏమిటి? గుడ్ ఆఫ్టర్నూన్ ఇంద్రజ. అలక బుజ్జగింపు రాజీనామా, ఇది తెలంగాణలో 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మధ్యన సాగినటువంటి ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే గత వారం 10 రోజులుగా ఏదైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనేటటువంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఈరోజు తన రాజీనామాను ఏదైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఏదైతే గత 4 రోజులుగా ఏదైతే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, అదేవిధంగా ఏఐసీసీ సైతము
ఇప్పటికే జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఏదైతే పార్టీకి రాజీనామా ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఇప్పటికే పలు పర్యాయాలు జీవన్ రెడ్డిని కోరినప్పటికీ ఏదైతే తాను ముందు చెప్పినట్లుగానే జీవన్ రెడ్డి నేడు జగిత్యాలలో సభ నిర్వహించి తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించి అక్కడ సంచలన కామెంట్స్ చేశారు. అదేవిధంగా తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అయితే జీవన్ రెడ్డి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయని చెప్పవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగేటటువంటి పరిస్థితులు లేవని, తాను 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొనసాగినా ఈ ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవని చెప్పేసి జీవన్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా తాను ప్రస్తుతం తన ఇష్టానికి ఇదైతే కాంగ్రెస్ పార్టీ అన్నా తనకు ఇష్టమని, రాహుల్ గాంధీ అన్నా తనకి ఇష్టమని, కానీ ఇష్టానికి భిన్నమైనటువంటి నిర్ణయాలు కొన్నిసార్లు తీసుకోక తప్పదంటూ ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కాస్త ఆవేదన భరితంగా కామెంట్స్ చేశారు. అదేవిధంగా విధి లేని పరిస్థితుల్లోనే తాను ఇప్పుడు రాజీనామా చేస్తున్నానని జీవన్ రెడ్డి చెప్పడం జరిగింది. తాను జగిత్యాలలో తన ఉనికిని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని జీవన్ రెడ్డి చేసిన ఆరోపణలపై పార్టీ ఏమంటుంది? అవును ఇంద్రజ, ఇప్పటికే ఏదైతే జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి సంజయ్తో జీవన్ రెడ్డికి ఉన్నటువంటి విభేదాల కారణంగానే ఈ రాజీనామా ఎపిసోడ్కు వరకు చేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ ఎపిసోడ్ మొత్తంలో చూస్తే వారిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు, అదేవిధంగా టీపీసీసీ ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ కూడా ఈ వివాదంలో ఏదైతే వారిద్దరి మధ్యన వచ్చినటువంటి విభేదాలను చక్కబెట్టడంలో కూడా కాస్త విఫలమైందని కూడా నేరుగా నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా మీడియా ముఖంగా కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే తెలంగాణ కాంగ్రెస్లో సుదీర్ఘకాలంగా 40 ఏళ్ల పాటు కొనసాగినటువంటి జీవన్ రెడ్డి ప్రస్తుతం రాజీనామా చేయడం, అదేవిధంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏదైతే మీరు చెప్పారో ప్రస్తుతము తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తాను కొనసాగేటటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో ప్రస్తుతం తాను పొసగలేని పరిస్థితి ఉందని, ఈ కేవలం సీఎం తాను మంత్రి పదవికి అర్హుణ్ణి కాదా అని జీవన్ రెడ్డి అన్నారు. దాని వెనుక ఉన్న అసంతృప్తి తెలుస్తుంది. దాని గురించి మీరేమంటారు? అంటే ఇటీవల తెలంగాణ 2వ దశ కేబినెట్ విస్తరణ ఇటీవల నిర్వహించడం జరిగింది. ఈ కేబినెట్లోనే అజారుద్దీన్కి కూడా చోటు దక్కినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి సైతం ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి నేతగా, ప్రజాదరణ కలిగినటువంటి నేతగా, మంత్రిగా ఏదైనా సరే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే గతంలో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయనకు. ఈ నేపథ్యంలో తనకు మంత్రిగా ఛాన్స్ దక్కుతుందనేటటువంటి కాస్త ఆశావాహుల్లో జీవన్ రెడ్డి కూడా ఒకరు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డికి ఎట్టకేలకు ఆ మంత్రి పదవి రాకపోవడము, అదేవిధంగా పలు విషయాలు అంటే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్తో ఉన్నటువంటి విభేదాలతో పాటు ఏదైతే మంత్రి పదవి ఆశించి భంగపోయినటువంటి ఆ సందర్భాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని తాను ప్రస్తుతం రాజీనామా చేస్తున్నట్టు కూడా ఈరోజు ఆయన చేసినటువంటి కామెంట్స్ చూస్తే మొత్తం మీద టీపీసీసీ చీఫ్ అంటే మహేష్ గౌడ్ నిన్ననే ఆయన జీవన్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మేము కోరాము కాంగ్రెస్ పార్టీలో ఉండాలని చెప్పేసి ఇప్పటికే కోరడం జరిగింది. కానీ ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అయితే తెల్లవారగానే ఈరోజు జీవన్ రెడ్డి ఏదైతే తాను ముందు అనుకున్నట్లుగానే ఏదైతే 25వ తేదీన తాను సమావేశం నిర్వహిస్తానని చెప్పినట్లుగానే ఈరోజు సమావేశం నిర్వహించడం, అదేవిధంగా ప్రధానంగా టీపీసీసీ తెలంగాణ కాంగ్రెస్పై అంటే తనకు రాహుల్ అంటే ఇప్పటికీ ఇష్టమని, కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రము ఆయన ఆశయాలకు అనుగుణంగా లేదని భిన్నంగా ప్రవర్తిస్తున్నట్లు కూడా జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారని చెప్పవచ్చు. అయితే దీని మీద టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎలా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా జీవన్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. ఏదైతే రాజ్యసభ పదవుల్లో కూడా తనకు ఎలాంటి స్థానం ఇవ్వలేదని, అదేవిధంగా మంత్రుల్లో కూడా ఏదైతే 2వ దశ కేబినెట్ విస్తరణలోనూ తనకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదని, ఏదైనా సరే ముందస్తు సమాచారాలు లేకుండా, తనకు ఎలాంటి సమాచారం లేకుండా తన ఉనికిని కోల్పోయేలా చేసేందుకు కొందరు ప్రయత్నించారని కూడా ఈ సందర్భంగా జీవన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కొద్దిగా హాట్ టాపిక్ గా మారాయని చెప్పవచ్చు. వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీట్ ఇవ్వడంపై జీవన్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు కదా, దాని గురించి ఏమంటారు? అంటే నిన్న మనకు తెలంగాణలో రాజ్యసభ పదవులను అభిషేక్ సింఘ్వితో పాటు అదేవిధంగా వేం నరేందర్ రెడ్డికి ఇచ్చారు. ఈ తరుణంలో ప్రధానంగా వేం నరేందర్ రెడ్డికి ఈ యొక్క రాజ్యసభ సీటు కేటాయించడంపై సైతము అక్కడ అంటే తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా కాస్త వారి యొక్క అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే బహిర్గతంగా చెప్పకపోయినప్పటికీ కాస్త
వారిలో ఉన్నటువంటి అసంతృప్తిని మాత్రం బయటికి వెల్లడించి ఇతర పార్టీ నేతల వద్ద చెప్పుకున్నారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా పలుమార్లు కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి కూడా ఏదైతే వేం నరేందర్ రెడ్డికి నిన్నగా అంటే తక్కువ కాల వ్యవధిలోనే పార్టీలో కొనసాగుతున్నటువంటి వేం నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటు ఇవ్వడం, అదేవిధంగా తనకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నప్పటికీ తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో జీవన్ రెడ్డి కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ అదే విషయాన్ని జీవన్ రెడ్డి లేవనెత్తారని కూడా మనం చెప్పవచ్చు. ఇంద్రజ, రేవంత్ రెడ్డి నాయకత్వంపై జీవన్ రెడ్డి చేసిన విమర్శలు పార్టీ అంతర్గత పరిస్థితులను ఎలా చూపిస్తున్నాయి? వాస్తవంగా చెప్పాలనంటే ఏదైతే కాంగ్రెస్ పార్లమెంట్ నేత ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ కాంగ్రెస్ నడవడం లేదు, తెలంగాణ కాంగ్రెస్లో అన్ని విభేదాలు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా అసంతృప్తులు ఉన్నారనేటటువంటి కోణంలో జీవన్ రెడ్డి కూడా కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ విధానాలకు ఆశయాలకు అనుగుణంగా నడవాల్సినటువంటి తెలంగాణ కాంగ్రెస్ అందుకు భిన్నంగా నడుస్తుందని కూడా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్న సంతోషం కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు కార్యకర్తలకు లేదనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా జీవన్ రెడ్డి చెప్పడం జరిగింది. అంటే ఏదైతే 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, ఏదైతే ఆ ఆనందం కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులకు లేదని కూడా జీవన్ రెడ్డి చెప్పడం. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ కాంగ్రెస్పై పూర్తిస్థాయి అసంతృప్తిని జీవన్ రెడ్డి వెలగక్కారని మనం కూడా చెప్పవచ్చు. ఏదైతే ఇప్పటి వరకు అంటే దాదాపు 2-3 నెలలుగా ఏదైతే తన జగిత్యాలలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సంజయ్తో ఉన్నటువంటి విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పడం, అదేవిధంగా మీడియా ముఖంగా కూడా తాను ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పరిస్థితులు లేవని జీవన్ రెడ్డి చెప్పడం చూస్తే మొత్తం మీద లాస్ట్కు చివరుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే క్రమంలో ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్ అంటే ప్రస్తుతము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులను దృష్టిలో ఉంచుకుని జీవన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కాస్త రాజకీయ దుమారాన్ని రేపేటటువంటి పరిస్థితిలో ఉన్నాయని మనం చెప్పవచ్చు. మొత్తం మీద జీవన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్పై తెలంగాణ కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందనేది మాత్రం వేచి చూడాలి. అయితే చివరగా తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, తనకు రాహుల్ గాంధీ అంటే ఇప్పటికీ గౌరవం ఇష్టమని కూడా చెబుతూనే మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యంగా జీవన్ రెడ్డి ఘాటైనటువంటి కామెంట్స్ చేశారని చెప్పవచ్చు. ఇంద్రజ, రైట్. సలాం. జీవన్ రెడ్డి రాజీనామాతో జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా. ఎందుకనంటే మీరు చెప్పినట్లుగానే జగిత్యాల జిల్లాలో కానివ్వండి, జగిత్యాల నియోజకవర్గంలో కానివ్వండి, జీవన్ రెడ్డి రాజీనామా ప్రభావం అనేది ఖచ్చితంగా కనిపించేటటువంటి పరిస్థితి. ఎందుకంటే 40 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా పలు పర్యాయాలు అన్ని పదవుల్లో కొనసాగినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎమ్మెల్సీగా కూడా మొన్నటి వరకు కొనసాగారు. ప్రస్తుతం ఏదైతే జగిత్యాల జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అన్ని కార్యక్రమాలలో జీవన్ రెడ్డి ముందు నడిపించేవారు. కానీ ప్రస్తుతము పరిస్థితి అందుకు భిన్నంగా మారేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతము ఎమ్మెల్యే సంజయ్ అక్కడ ప్రస్తుతం కీలక పాత్ర పోషించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఏదైనప్పటికీ జగిత్యాల జిల్లాకు ఏదైతే జీవన్ రెడ్డి పార్టీ రాజీనామా చేసినటువంటి అంశం కాస్త కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఇంకొక మాట కూడా చెప్పారు ప్రస్తుతం జీవన్ రెడ్డి, ఏదైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అదేవిధంగా ప్రస్తుతము పార్టీకి ఏదైతే అసెంబ్లీలో పూర్తిస్థాయి బలం ఉన్నప్పటికీ ఇతర పార్టీల నుండి ఎందుకు ఎమ్మెల్యేలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రశ్నలు అదేవిధంగా ఈ కామెంట్స్ చూస్తే ఏదైతే ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్యన ఉన్నటువంటి అంశం ప్రస్తుతం పూర్తిస్థాయి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే స్థాయికి తీసుకువచ్చిందని కూడా చెప్పవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ జగిత్యాల జిల్లాలో జీవన్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంద్రజ, రైట్. సలాం. మరి జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ అడుగు ఏదై ఉంటుందని అనుకుంటున్నారు? అంటే ఏదైనా పార్టీలో చేరే అవకాశం ఉందా? వాస్తవంగా చెప్పాలంటే నిన్న జరిగినటువంటి రంజాన్ వేడుకల్లో కూడా, రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో కూడా, జగిత్యాలలో జరిగినటువంటి రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి జీవన్ రెడ్డి ఆ యొక్క రంజాన్ ప్రార్థనలో పాల్గొనడం కూడా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పినటువంటి జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారన్నది పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వని పరిస్థితి. అంటే తన అనుచరులకు కేవలం తాను రాజీనామా చేస్తున్నానని
ఇప్పటికే చెప్పడం జరిగింది. అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో భేటీ అయినప్పుడు సైతము తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని మాత్రమే ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఏ పార్టీలోకి వెళ్తారనేది ఇప్పటికీ చెప్పని పరిస్థితిగా మనం చెప్పవచ్చు. కానీ నిన్న జరిగినటువంటి రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో జీవన్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆ యొక్క ప్రార్థనలో పాల్గొనడం, అదేవిధంగా వారితో మాట్లాడడం చూస్తుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా దాదాపు 2 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలతో జీవన్ రెడ్డి టచ్లో ఉన్నారని కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో సైతం పుకార్లు షికార్లు చేస్తున్నటువంటి పరిస్థితి. మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి సాధ్యమైనంత త్వరగా బీఆర్ఎస్ పార్టీలో చేరతారని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్టు కూడా ఇచ్చేందుకు బీఆర్ఎస్ అంగీకరించిందని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతున్నటువంటి పరిస్థితి. కానీ వీటిపై పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సింది. తాజాగా ఇప్పుడు నేటి వరకు మనం చూస్తే ఏదైతే 40 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి జీవన్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం మాత్రం ఇది ఒక సంచలనం కాగా, నెక్స్ట్ ఆయన స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ వైపా బీజేపీ వైపా అనేటటువంటి కోణంలో కూడా రాజకీయ చర్చలు ప్రస్తుతం జోరందుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కాస్త టచ్లో ఉన్నారనేటటువంటి వార్తలు మాత్రము షికార్లు చేస్తున్నాయి. కానీ వీటికి పూర్తి క్లారిటీ రావాలంటే జీవన్ రెడ్డి అంటే నోట ఏ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారో ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద నేటికి మాత్రం ఆయన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధానికి జీవన్ రెడ్డి ఎండ్ కార్డు వేశారని కూడా మనం చెప్పవచ్చు. ఈ యొక్క పరిస్థితిని సరిదిద్దేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎటువంటి అడుగులు వేస్తుందనేది మాత్రం కాస్త ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ ఇంద్రజ.